అందరికీ నమస్కారం. నేను మీ సులోచన సంపంగి. వెల్కమ్ టు మై ఛానల్. రక్తాన్ని పల్చక చేసి హార్ట్ అటాక్కి చెక్ పెట్టే ఒక అద్భుతమైన డ్రింక్ గురించి ఈరోజు మీకు చెప్పబోతున్నానండి. మరి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మై డియర్ ఫ్రెండ్స్. చాలా డీటెయిల్స్ ఉంటాయి దీనిలో. మరి ఈరోజున్న ప్రస్తుత పరిస్థితిలో హార్ట్ అటాక్ అనేది పెద్ద ప్రాబ్లంగా ఉంది. దాని నుంచి మనం ఎలా సేవ్ అవ్వచ్చో, అది అనేది మన దగ్గరికి రాకుండా ఎలా హ్యాపీగా ఉండాలో ఈ వీడియోలో చూద్దాం. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. కొత్త ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని చూస్తున్న కొత్త ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని టచ్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మీకు వెంటనే అందుతాయి. మరి హార్ట్ అటాక్స్ ఎందుకు వస్తున్నాయి ముందు తెలుసుకుందాం మనం. హార్ట్ అటాక్స్ ఎందుకు వస్తున్నాయి అంటే, మన బ్లడ్ అనేది రక్తనాళాల్లో సరిగ్గా సరఫరా అవ్వకపోవటం వలన, రక్తం చిక్కబడటం వల్ల మనకి ఈ ప్రాబ్లం అనేది జరుగుతుంది. చూడండి, ఇక్కడ మన గుండె రక్తనాళాలు ఫస్ట్ ఉన్న హోల్ చూసారు కదా, ఫస్ట్ది ఆ నాళం వచ్చేసి క్లియర్గా ఉంది. చూడండి, ఏమీ అడ్డంకులు లేకుండా చాలా క్లియర్గా ఉంది. అలాంటప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ అనేది కరెక్ట్గా అవుతుంది అనమాట. మన బాడీ అంతటికి ప్లస్ గుండెకి బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అవుతుంది. సెకండ్ హోల్ చూసారా, సెకండ్ది రక్తనాళం, దానిలో కొంచెం కొలెస్ట్రాల్ పేరుకుపోయింది. తెల్లగా ఉన్నది కొలెస్ట్రాల్. దానివల్ల ఏమైంది, సగం హోల్ అనేది మూసుకుపోయింది. ఆ నాళం, రక్తనాళం సగానికి మూసుకుపోయింది. ఇంకా థర్డ్ వన్ చూసారా, గుండె రక్తనాళం 30 కంటే ఎక్కువే మూసుకుపోయింది. కొలెస్ట్రాల్ వల్ల, కొవ్వు పట్టడం వల్ల మూసుకుపోయింది. మరి ఇలాంటప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ అవ్వదు కదా. అలాంటప్పుడే మనకి రక్తం చిక్కబడిపోయి బ్లడ్ ఫ్లో అనేది అవ్వదు, రక్తం సరఫరా అవ్వదన్నమాట. చూడండి, ఇలా క్లాట్స్ కట్టేస్తుంది. రక్తం సరఫరా అవ్వకుండా ఒకే దగ్గర స్టోర్ అయిపోవటం వల్ల రక్తం చిక్కబడిపోయి గడ్డల్లాగా కట్టేస్తుంది అనమాట. గడ్డలు కట్టేస్తే ఇంకా బ్లడ్ ఫ్లో అసలు అవ్వదు కదండి, సరిగ్గా అవే అవకాశమే ఉండదు. అప్పుడు ఏమవుతుంది, హార్ట్ మీద ప్రెజర్ ఎక్కువైపోతుంది. హార్ట్ మీద ఆ ప్రెజర్ అనేది ఎక్కువ అవ్వటం వల్ల హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది ఎక్కువగా. మరి చిక్కబడిన రక్తం పల్చగా అవ్వాలి, ప్లస్ రక్తం సరఫరా సరిగ్గా జరగాలి హార్ట్కి, మన బాడీకి. ఇంకొకటి వచ్చేసి కొలెస్ట్రాల్ ఎక్కడైతే పేరుకుపోయిందో ఆ కొలెస్ట్రాల్, ఆ రక్తనాళాల్లో ఉన్న కొలెస్ట్రాల్ అంతా కూడా కరగాలి. మరి దానికి వండర్ఫుల్గా పనిచేసే మన వెస్టీజ్ LRG9 అనేది ఒక వండర్ అండి. నిజంగా దీనికి నోబెల్ బహుమతి కూడా వచ్చింది. ఈ LRG9 తయారీ ఎందుకు అంటే, ఇప్పటి వరకు కూడా ఎవరూ కనిపెట్టలేకపోయారంట. రక్తనాళాలు ఏవైతే సన్నబడి దగ్గరికి వచ్చి మూసుకుపోయి చిన్నగా అయిపోయాయో ఆ రక్తనాళాలని వెడల్పు సాగదీసి కొంచెం వెడల్పు చేసి బ్లడ్ సర్క్యులేషన్ అయ్యేలాగా చేయడం దీని పని. అంత అద్భుతాన్ని కనిపెట్టిన వాళ్ళకి మరి నోబెల్ బహుమతి వస్తుంది కదా, ఖచ్చితంగా వచ్చిందండి. మరి అంత అద్భుతమైన ప్రోడక్ట్ మన LRG9. ఈ LRG9 ఇప్పటివరకు మనం చూసాం కదా, ఇలా గుండె రక్తనాళాల్లో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ని కరిగించి ఆ రక్తనాళాలని క్లియర్ చేసి వెడల్పుగా చేసి దగ్గరకు వచ్చిన నాళాలు ఏదైతే ఉన్నాయో వాటిని వెడల్పుగా సాగదీసి బ్లడ్ సర్క్యులేషన్ని, ఆ బ్లడ్లో ఉన్న చిక్కదనాన్ని తగ్గించి దానిలో ఉన్న క్లాట్స్ని తగ్గించి బ్లడ్ ఫ్లోని కరెక్ట్గా చేయటానికి 100% వర్క్ చేస్తుంది మన LRG9. ఈ LRG9ని లైకోపిన్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట దీనిలో. LRG9లో అది టమాటాలో కూడా దొరుకుతుందని మనం విన్నాం కదా. అలాగే దీనిలో దానిమ్మ గింజల సారం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇవి అంతా కూడా మన రక్తాన్ని పల్చగా చేయటానికి, బ్లడ్ ఫ్లో కరెక్ట్గా అవ్వటానికి చాలా ఉపయోగపడుతుంది. మరి చూడండి, ఈ LRG9 తీసుకోవటం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ మన దగ్గరకు కాదు కదా, కలలో కూడా రావు. అలా మనం ఈ LRG9ని ప్రతిరోజు కూడా ఉదయం ఖాళీ కడుపున, పరగడుపున రోజుకొక ప్యాకెట్ తీసుకోవాల్సి ఉంటుందండి. ఇలా తీసుకోవటం వల్ల చూడండి, మనం ఓల్డ్ ఏజ్లో కూడా చాలా 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 హ్యాపీగా ఎనర్జెటిక్గా ఉండొచ్చు. ఏజ్నింగ్ను కూడా దగ్గరికి రానివ్వదు, ఇంకా హార్ట్ అటాక్స్ని కూడా దగ్గరికి రానివ్వదు.
మరి ఎలర్జీ నేను ఎలా తీసుకోవాలంటే ఒక గాజు గ్లాస్లో రోజుకొక శాసెట్ ఓపెన్ చేసి ఒక ప్యాకెట్ వేసుకొని దానిలో గోరువెచ్చని నీళ్ళు వేసుకొని, గోరువెచ్చని నీళ్ళు అయినా పర్లేదు, కూల్ వాటర్ అయినా పర్వాలేదు, అలా వేసుకొని రోజుకొక ప్యాకెట్ పరగడుపున తాగాలి. ఇది కలర్ షేడ్ అవ్వకముందే, మనం కలుపుకున్న తర్వాత కలర్ షేడ్ అవ్వకూడదు, మళ్ళీ స్పూన్లో అవి పెట్టకూడదు. ఒక గాజు గ్లాసులో వేసుకొని వాటర్ పోసుకొని ఇంకొక గాజు గ్లాసులోకి తిరిగి కొట్టుకోవాలి. వేరే మెటల్స్ ఏమి కూడా దీనికి పనిచేయవు. మరి ఈ ఎల్ఆర్జీ9 ఇంకా ముఖ్యమైన విషయం, తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరు వాడకూడదు అంటే హార్ట్కి స్టెంట్స్ వేసిన వాళ్ళు వాడకూడదు. శరీరంలో ఏదైనా యాక్సిడెంటల్ పరంగా రాడ్లు ఏమైనా ఉన్న వాళ్ళు వాడకూడదు. అలాగే ఆస్తమా పేషెంట్లు వాడకూడదండి. ప్రెగ్నెన్సీ లేడీస్ కూడా వాడకూడదు. మరి ఇలా ఈ జాగ్రత్తలు తీసుకొని మనం ఎల్ఆర్జీ9 వాడుకోవటం వల్ల మనకి హార్ట్ అటాక్ ప్రాబ్లమ్సే ఉండవు. ఇది నిజం. మరి మీకు ఈ వీడియో నచ్చింది కదా ఫ్రెండ్స్? అయితే ఎక్కువ మందికి వీడియోని షేర్ చేయండి. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయటం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎవరైనా వాడిన వాళ్ళు ఉన్నారా ఎల్ఆర్జీ9 ఇప్పటి వరకు? కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అలాగే మన వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసి ఎక్కువ మందికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు ఎంతో సపోర్ట్ చేస్తూ ఆరోగ్య ప్రయాణంలో నాతో పాటు జర్నీ చేస్తున్న మీ అందరికీ కూడా చాలా 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 పేరున ధన్యవాదాలండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ సులోచన సంపంగి. మీకు ఇంకా ఏమైనా వీడియోస్ కావాలి అంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. పలానా దాని గురించి నాకు కావాలి ఆరోగ్యం కోసం అంటే నేను ఖచ్చితంగా వీడియో చేస్తాను. నేడు చాలామంది కూడా ఒక మంచి వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలి, మాకంటూ సొంత వ్యాపారం ఉండాలి అని ఆలోచన చేస్తున్నారు. కానీ పెట్టుబడి లేకపోవడం వల్ల ఆ ఆలోచనని అక్కడే ఆపేసుకుంటున్నారు. మరి మీ అందరికి కూడా ఒక మంచి శుభవార్త అండి. ఇప్పుడు మీరు కూడా పెట్టుబడి లేని వ్యాపారాన్ని ఇంటి వద్ద నుంచే మొదలు పెట్టచ్చు. భారతదేశంలోని నమ్మకమైన హెల్త్ అండ్ వెల్నెస్ కంపెనీ 22 సంవత్సరాల అపార అనుభవం ఉన్న మంచి కంపెనీలో ఫ్రీ పార్ట్నర్షిప్ అనేది మీకోసమే ఎదురు చూస్తుంది. మీరు కూడా పెట్టుబడి లేకుండా కంపెనీల్లో భాగస్వామ్యం తీసుకొని మీకు కావాల్సినంత ఇన్కమ్ని సంపాదించుకోవచ్చు. ఇక్కడ ఫ్రీ ట్రైనింగ్స్ అండ్ సపోర్ట్ కూడా మేము అందిస్తాం. ఇది లైఫ్ టైం బిజినెస్ ఆపర్చునిటీ. మీకే కాదు, మీ నెక్స్ట్ 3 తరాలకు కూడా ఈ ప్లాన్ అనేది వర్తిస్తుంది. ఇది ఉద్యోగం కాదు మై డియర్ ఫ్రెండ్స్, మీ సొంత వ్యాపారం. వివరాల కోసం ఈ క్రింద కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ సులోచన సంపంగి.